న్యూస్ చూస్తున్నాం. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నగరమంతా జలమయంగా మారింది. చిన్న వర్షానికే వరంగల్ బిట్ బజార్ చిత్తడిగా మారిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నగరమంతా జలమయంగా మారింది. చిన్న వర్షానికే వరంగల్ బిట్ బజార్ చిత్తడిగా మారిపోయింది. వరంగల్ చరిత్రలో బిజినెస్ దిగ్గజంగా పేరుగాంచిన బీట్ బజార్ మురికి నీటితో దర్శనం ఇవ్వడంతో పరిస్థితి దయనీయకంగా మారింది. ఇదంతా అండర్ డ్రైనేజ్ లోపం వల్లే ఈ రోజు ఈ దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బీట్ బజార్ వ్యాపారస్తులతో వరంగల్ నుండి మా రిపోర్టర్ అశోక్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వ్యాపారం ఎక్కడ జరుగుతుందంటే బీట్ బజార్. ఆ బీట్ బజార్ ఈ రోజు వర్షానికి కుప్పకూలిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టు ఆ బెల్లం షాపులు కావచ్చు, ఇటు కొబ్బరికాయ దుకాణాలు, ఉల్లిగడ్డల షాపులు అన్ని కూడా ఈ రోజు వచ్చిన వర్షానికి మాత్రం మొత్తం నీళ్ళతో నిండిపోయింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనతో వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపారస్తులు ఈ రోజు రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ రోజు మునగడానికి కారణం ఏందని చెప్పేసి మనతో వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తులు చెప్పండి, మీరు ఎందుకు ఈ రోజు మునగడానికి కారణం ఏంది? రోడ్డు మంచిగా ఉన్న రోడ్డును తవ్వి మొత్తం డ్రైనేజ్ సాగు చేసి లేదు. ఇప్పటికి 2-3 సంవత్సరాల నుంచి కమిషనర్ సార్ 2-3 సార్లు కలిసి చెప్పినాం, చేపిస్తా ఉన్నారు. కార్పొరేటర్ వచ్చి చూసిపోయారు, మన కొండ సురేఖక్క చచ్చిపోయింది, గుండు సుధారాణి మేడం చచ్చిపోయింది. కానీ ఇప్పటి వరకు బీడ్ బార్ల మొత్తం వర్షాకాలం వస్తే సముద్రం లెక్క అయిపోతుంది. అందరు వ్యాపారస్తులు దండగా పోతాను, చాలా నష్టపోతాను. ఒక్కొక్క దుకాణం కంటికి దుఃఖంతో బాబా తెల్లందా కూకుండా అవుతుంది వర్షాకాలం వస్తే. ఇప్పుడు మంచిగున్న రోడ్డును 9 ఇంచుల రోడ్ వేసి డ్రైనేజీ రంధ్రాలను మూడిపించి ఇవాళ చిన్న వర్షానికి ఈ పరిస్థితి ఆగం జలమయం అయిపోయింది. దయచేసి కమిషనర్ గారు, మన కొండ సురేఖ ఎమ్మెల్యే గారు దయచేసి చెరువ చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ అందరిని పిలిపించి మున్సిపాలిటీని పిలిచి మొత్తం సాఫ్ చేసి డ్రైనేజీలు పలగొట్టి దుకాణాలకు నీళ్ళు రాకుండా మాకు సహకరించాలి. ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు దయచేసి మాకు సహకరించాలి. మాకు బెల్లం షాపులు ఖరాబ్ అయినాయి, ఉల్లిగడ్డ దుకాణాలు, కొబ్బరికాయ దుకాణాలు, ఒక్కొక్క దుకాణాలల్లో ముఖాల వరకు నీళ్ళు వచ్చి ఇవాళ అది అనేది మొత్తం బురద చౌరస్తా నుంచి ఇటే వస్తుంది. మొత్తానికి మంచిగా ఉన్న రోడ్డును 9 ఇంచుల గోడ చేసి లాలుచిపడి మనం ఇంజన్ మొత్తానికి లాలుచిపడి వేసి రోడ్ వేసి ఇక్కడికి మా వ్యాపారం మమ్మల్ని ఆట ఆడుకుంటాను. దయచేసి మాత్రం కలెక్టర్ చొరవ చూసుకోవాలి, కమిషనర్ చొరవ చూసుకోవాలి, కొండ సురేఖ చొరవ చూసుకొని మాకు ఇవాళ రేపట్ల సహకారం చేసి మంచిగా నీళ్ళని సాఫ్గా వేయటట్టు చేయాలి. దయచేసి దయించి మీరు చెప్పండి, అసలు గతంలో మంచిగా ఉన్న రోడ్డును ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో మంచిగా ఇప్పుడు ఈ రోడ్లు హైట్ అయినాయి, ఆల్రెడీ మోరీలు గిట్లా డౌన్ అయిపోయినాయి, షాపులు డౌన్ అయ్యి షాపులోకి వచ్చింది. మీరు చెప్పండి, అంటే గతంలో మంచిగా ఉంది రోడ్డు, బట్ ఇప్పుడు మళ్ళీ వేసారు. మొత్తం వ్యాపార సంస్థలు బాగా జరిగే సమస్య ఇదంతా. యాక్చువల్గా ఏంటంటే అన్ని సంవత్సరాలు అన్ని ఏరియాల నుండి ఇక్కడికి వస్తారు. బీట్ బార్ అంటే 100 సంవత్సరాల చరిత్ర బీట్ బారు. మొత్తం జలమయ అయ్యి మొత్తం సముద్రం లెక్క అవుతుంది. మొత్తం దుకాణాలన్నీ లోపలికైనా రోడ్డు పెద్దగా అయ్యి మొత్తం వాటర్ మొత్తం దుకాణాలకు వచ్చి సరుకుల నాణ్యత అంతా మొత్తం చెడి మొత్తం ఖరాబ్ అవుతుంది. అది నష్టపోతున్న వ్యాపారస్తులు అంతా మొత్తం టోటల్గా. గతంలో మంచిగా ఉంది రోడ్డు, మళ్ళీ ఎందుకు వేయాల్సి వచ్చింది వీళ్ళు? అది దేనికి చేసిందో తెలియదు. డ్రైనేజ్ లేకుండా డ్రైనేజ్ కూడా ఉన్న వాటిని మొత్తం మూసేసి మొత్తం 9 ఇంచుల వరకు వేసి వాటర్ మొత్తం ఎక్కి దుకాణాల షాపులకి వస్తాయి వాటర్ మొత్తం. మీరు చెప్పండి, అసలు ఈ రోడ్డు వేయడానికి కారణం ఏంది? మీరు ఏమైనా అభ్యర్థించుకోవాలి ఇక్కడ మా రోడ్డు ఏమని చెప్పేసి? మేమేం చెప్పలేము. మా దేవుడు ఇద్దరు ఆత రోడే మంచిగా లేదు సార్. మాకు ఇద్దరు అప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు. ఇప్పుడు 6 ఇంచుల రోడ్డు పెంచిన కానీ దుకాణాలకు 2 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి సార్. చూడండి మా షాప్ చూడండి, చెత్త కూడా తీసేస్తాను. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి చూసిన దాఖలాలు లేవు. మళ్ళీ మేడం గారితో కూడా ఇద్దరికి ఇచ్చినాం. 2 సంవత్సరాల నుంచి కూడా ఒక చెత్త తీసేయాలి ఇక్కడ ఇంతవరకు కూడా. మాకు ఒక్క దుకాణాలలో 2 లక్షల రూపాయలు మ్యాక్సిమం లాస్ సార్. ఇప్పుడు ఇవాళ ఒకటే రోజుకు మొత్తం బెల్లం మొత్తం దడిచిపోయింది. అయినా ఎవరు పట్టించుకునేట్టు లేదు. ఇక్కడనే మున్సిపల్ ట్యాక్స్ అక్కడనే ఎక్కువ కడతాం, ట్యాక్సులు కడతాం. మేము అన్ని ట్యాక్సులు కట్టే కూడా మమ్మల్ని చూసే దాని లాదు లేడు. అన్ని ట్యాక్సులు మేము ఇస్తాను, అయినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు. మీరు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ కడతారు, ఇక్కడే చూస్తున్నారు కాదు, మమ్మల్ని పట్టించుకోలేరు. మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్. చెప్పండి, మేము ఎంత ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ కడతాను, ట్రేడ్ లైసెన్స్ కడతాను, GST కడతాను, చెత్త పన్ను కడతాను. మేము అన్ని పన్నులు కట్టినా కూడా వీడు బాగా పట్టించుకుంటలేరు. ఒకనాడు చెత్త తీసేసిన రోజు లేవు సార్. చూడండి, మీరే కాలువలు చూడండి సార్ ఎంత ఎత్తున్నదో చూడండి. కాలువలు ఇప్పటివరకు రాలేదు సార్ వాన పడ్డ కంచారు. కానీ ఇది డ్రైనేజ్ గిట్ ఉన్నది, మరి ఎందుకు ఎత్తాను అధికారులు కానీ నాయకులు కూడా వచ్చి చూసే దాఖలు కూడా మాకు కూడా తెలుస్తలేదు. మీరు చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ సార్ మాకు ఈ రోడ్డు మాకు డ్రైనేజ్ ఒకటి సాఫ్ చేయాలి సార్. ఫస్ట్ మా దుకాణంలో ఎత్తు లోపల నీళ్ళు పోకుండా చేయాలి సార్. దయచేసి అదొక్కటి చెప్తే మాకు సరిపోతుంది సార్. అట్లని ఈ రేడు అనవసరంగా రోడ్ వేసింది సార్. ఇదివరకు పాత రోడ్డు మాకు మంచిగా ఉండే, ఇప్పుడు అనవసరంగా ఈ 6 ఫీట్లు 7 ఫీట్లు పెంచింది సార్. ఇది 6 ఇంచులు రోడ్డు పైకి వేసరికి మొత్తం నీళ్ళన్నిటి వస్తానే సార్.
మనం చూడొచ్చు వీళ్ళ పరిస్థితి ఏదో అనేది ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు టోటల్ ఈ షాప్ చూసుకున్నట్లయితే మొత్తం నీళ్ళలో మునిగి ఉంది. చూడండి ఇది షాప్ పేరు, ఇది మీనాక్షి షాప్, ఉల్లిగడ్డ షాప్. టోటల్ ఈ షాప్లో మొత్తం వాటర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం వాటర్తో నిండిపోయింది. వీళ్ళు పొద్దున నుండి ఆ వాటర్ తీసినా కానీ మళ్ళీ లోపల వాటర్ వస్తుందని చెప్తున్నారు. టోటల్ పొద్దున నుంచి అయితే వాటర్ అయితే ఇక్కడనే పోసిపోయింది. ఇక్కడ ఇదొక్కటే ఆనియన్ షాప్. ఇక్కడ అలాగే చూసుకున్నట్లయితే ఇంకో షాప్ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ ఈ షాపులు కూడా టోటల్లీ మనకి ఏంటంటే దాదాపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ షాపులనే ఎక్కువ మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు వ్యాపారం జరుగుతుంటుంది. దాదాపు రోజుకు కోట్ల వ్యాపారం జరిగే ఇదైతే ఏదైతే ఉందో ఈ ఇక్కడ కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోట్లలో వ్యాపారం జరిగే సంస్థ ఏదైతే ఉందో మనకు ఇక్కడ ఓన్లీ బీట్ బజార్ జరుగుతుంది. ఈ బీట్ బజార్లోనే ఇలాంటి పరిస్థితి ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ ఈ పరిస్థితి జరిగే కారణాలు ఏంటంటే దాదాపు ఓన్లీ కమిషన్ల కకృతి కోసమే ఈ రోడ్డు వేశారు. కానీ ఇక్కడ గౌతంలో ఉన్న రోడ్డు మాత్రం బాగానే ఉంది. కానీ ఈ రోడ్డు వేయడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మనతో చెప్తున్న పరిస్థితి వస్తుంది. అయితే చూడొచ్చు ఇక్కడ మనం అయితే గతంలో ఉన్న రోడ్డు మాత్రం బాగానే ఉంది. దాదాపు ఇక్కడ కోట్ల కొద్ది వ్యాపారం జరుగుతుంది. ఒక రోజుకు కోట్ల వ్యాపారం జరుగుతుంది. దాదాపు 3,000 నుంచి 3,500 మంది ఇక్కడ వర్కర్లు ఉపాధి కలుగుతున్నారు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ కాసుల కోసం కకృతి పడి ఇక్కడ రోడ్డు మాత్రం వేసి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు పరిస్థితున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాస్తవ వ్యాపారస్తులు మొరపరుచుకుంటున్న పరిస్థితి మాత్రం ఇక్కడ చూడొచ్చు. కెమెరామెన్ ప్రకాష్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.